యాజ్ ఇప్పుడు రామ్ గారు భాగ్యశ్రీని ఫస్ట్ టైం మళ్ళీ ఇప్పుడు కలిసాం మేము. సో ఆఫ్టర్ ద రిలీజ్ క్రేజీ మూమెంట్స్ మిస్ అయ్యాను ఫీలింగ్. సో we still have long way to go, so definitely from here on we'll take it together and we'll cherish these moments coming forward. Thank you so much, Andy. Thanks you so much, and looking forward for many more magics to happen. Thank you. Thank you so much, Mahesh Garu. Thank you. And now Ravi Garu will speak. అందరికీ నమస్కారం అండి. రాంబాబు గారు నమస్తే. ఓకే, ఆంధ్ర కింగ్ తాలూకా అందరం కలిసి చాలా ప్రేమించి చాలా బాగా చేసిన సినిమా అండి. మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో ఈ ఎమోషనల్ రైడ్గా ఉంటుంది, ఇది ఇంత ఇంత అందరూ మంచి అప్రిసియేషన్ ఇస్తారు అన్నీ ఏదైతే అనుకున్నామో డెఫినెట్గా అన్నీ మాకు వచ్చినాయండి. ఇక్కడ ఉన్న మంచి మంచి అంటే అనేది జర్నలిస్టులు అందరూ కూడా చాలా బాగా సినిమా గురించి రాశారు. 10కి 8 మంది ఎక్స్ట్రాడినరీ అని రాశారు. ఒకళ్ళిద్దరికి ఏమన్నా ప్రతి ఒక్కరికి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి కాబట్టి దట్స్ ఓకే. వాళ్ళు కూడా కరెక్ట్ అయ్యేటట్టు నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ ఇంకెలా కరెక్ట్ చేసుకోవాలో చేసుకుంటాం. ప్లస్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూజ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్ హూ హ్యాస్ రేటెడ్ దిస్ ఫిలిం అండ్ హూ హ్యాస్ అంటే వాళ్ళ అభిప్రాయం వాళ్ళ ఒపీనియన్ చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. అలాగే ఒక నిజం మాట్లాడుకోవాలంటే డెఫినెట్గా సినిమాని ఎంతమంది చాలా బాగుంది అని ప్రతి ఒక్కళ్ళు 10కి 9 పీపుల్ అందరూ చాలా బాగుంది అనేదే వచ్చింది. కానీ వెన్ ఇట్ ఈస్ కంపేర్డ్ విత్ ద కలెక్షన్స్ అండి ఇది కొంచెం డెఫినెట్గా తక్కువే ఉన్నాయి. ఇది వెన్ ఇట్ ఈస్ మెజర్డ్ విత్ ద డెప్రిసియేషన్. కానీ మేము ఏంటంటే ఇది నవంబర్ ఎండ్ అన్సీజను ఇన్ని ఫ్యాక్టర్స్ నెక్స్ట్ వీకే ఇంకో పెద్ద సినిమా ఉంటాం, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఇది అన్నిటి మీద మేమైతే డెఫినెట్గా ఫస్ట్ వీక్ స్లోగానే ఉంటుంది అనేదైతే మేమైతే నమ్మాం. మేము అలాగే అనుకుని ప్రిపేర్ అయ్యాం. అలాగే మేము ఏదైతే అనుకున్నామో అలాగే కొంచెం తక్కువగానే ఉన్నాయి కలెక్షన్లు చెప్పాలంటే. ఈ అన్నిటికీ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. అలాగే మేము చూసేది ఏంటంటే నెక్స్ట్ వీక్ నుంచి ఈ వీకెండ్ నుంచి బాగా సెటిల్ అయిపోయి ఈ సినిమాకి రన్ ఉంటుంది అనేది మేము బలంగా నమ్ముతున్నాం. అలాగే ఇక్కడి నుంచి కూడా సెకండ్ ఫేజ్ ఆఫ్ ప్రమోషన్స్ ఇవాళ దీంతో బిగిన్ అయ్యి రేపు నుంచి థియేటర్కి వెళ్ళో లేకపోతే అభిమానులను కలుసుకున్నాం లేకపోతే ప్రేక్షకులను కలుసుకున్నాం ఏదో ఒకటి వినూత్నంగా ఏదో ఒకటి ప్లాన్ చేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇన్ కేస్ చేతులెత్తేసిన సినిమాకి అయితే ఏం చేయాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు బాగుంది. అసలు ఇప్పుడు కొత్త డిబేట్ ఏంటంటే సినిమా చాలా బాగుందంటగా, కాదు కొంచెం కలెక్షన్ తక్కువ ఉన్నాయంటే ఇది ఒక కొత్త వెరైటీగా అనిపిస్తుంది. మాకే చాలా వింతగా ఉంది. దట్స్ ఓకే. ఈవెన్ మా సైడ్ నుంచి మా ఏదైతే ప్రయత్నం ఉందో అదైతే మేము తప్పకుండా మా ప్రయత్నం అయితే కంపల్సరీగా మేము చేస్తూనే ఉంటాం. అలాగే ఇప్పుడు ఇది నెమ్మదిగా జనాలకు ఎక్కువ రీచ్ అయ్యి ఎవరైతే ఇంకా చూద్దాంలే అని చిన్న బద్దకిస్తున్నారో అందరూ కూడా దయచేసి చూడాలని, మంచి సినిమా చూడాలని, మంచి సినిమాని ఆదరించాలని ఏంటంటే ఇదే మాకు అప్రిసియేషన్ ఫ్యూచర్లో కూడా. లేదంటే ఇక మళ్ళీ మంచి మాస్ కొట్టేసి 2 పాటలు మొత్తానికి ఆరబెట్టేసి రకరకాలుగా మేము కూడా ఇలాంటి కథలకే వచ్చేస్తాం. ఇలాంటి మంచి సినిమాని ఆదరిస్తారని బలంగా నమ్ముతున్నాం. అలాగే మా వంతు మా సైడ్ నుంచి కూడా ప్రమోషనల్ సైడ్ మేమైతే ఏ లోపం లేకుండా బ్రహ్మాండంగా ఇంకా ముందుకు తీసుకెళ్తాం. మీ అందరి కోఆపరేషన్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండి. థ్యాంక్ యూ. అలాగే ఇంకోటి మా హీరో గారు ఈ సినిమాకి ఎలాగో చాలాసార్లు చెప్పాం. మా రామ్ గారు కానీ భాగ్యశ్రీ గారు కానీ ఉపేంద్ర గారు కానీ రావు రమేష్ గారు మురళీ శర్మ గారు చిన్న మా మహేష్ గారు ఊర్లో క్యారెక్టరేషన్ ఎంతోమంది సత్య గారు అందరూ బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్తో ఎవరి దాళ్ళు జీవం పోశారు. ఎస్పెషల్లీ వీ నీడ్ టు థ్యాంక్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మా హీరో రామ్ గారు. ఆయన అన్కండిషనల్గా ఆయన ఈ సినిమాని ఎంత మోసారో మా అందరికీ తెలుసు. సార్ వీ ఆల్వేస్ లవ్ యూ అండ్ వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎందుకంటే డే 1 నుంచి ఆయన ఎంత ఇన్వాల్వ్ అయ్యారంటే మ్యూజిక్ కూడా ఇంత బ్యూటిఫుల్ సాంగ్స్ వచ్చినంటే రీజన్ నెంబర్ 1 ఆయనే. ఇంత బ్యూటిఫుల్ లిరిక్స్ వచ్చినంటే రీజన్ నెంబర్ 1 ఆయనే. అలాగే ఇంతమంది చేత అప్రిసియేషన్ పొందింది ఈ సినిమా అంటే కూడా రీజన్ నెంబర్ 1 ఆయనే.
అంటే నాట్ దట్ డైరెక్టర్ గారిని ఏదో పక్కన పెట్టాలని కాదు, డైరెక్టర్ గారు ఆయన వంతు ఆయన ఎక్స్ట్రాడినరీ చేశారు. ఆయన రైటింగ్ కానీ ఇది కానీ ఆ అప్రిసియేషన్ మీ అందరం ఏదైతే ఫీల్ అయ్యామో ప్రతి ఒక్కళ్ళు ఏం రైటింగ్ సార్ ఎంత బాగా చేశారు అనే దానికి వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ఆ క్లైమాక్స్లో ఇచ్చిన ఆర్ఆర్ కానీ, బ్రేకప్ అప్పుడు జరిగే ఆర్ఆర్ కానీ, ఎక్స్ట్రాడినరీ ఇంటర్వెల్ అప్పుడు ఉన్న ఇది కానీ, అపార్ట్ ఫ్రమ్ ద సాంగ్స్ దే ఆల్సో హ్యావ్ గివెన్ ద బెస్ట్. అండ్ మా హీరోయిన్ భాగ్యశ్రీ గారి గురించి ఈ చానాళ్ళ తర్వాత తెలుగు సినిమాలో ఒక గ్లామరస్ అమ్మాయి విత్ పర్ఫార్మెన్స్ ఇదివరకు చెప్పినట్టే కలగలిపిన ఈ ఇలాంటి టాలెంట్ దొరికినందుకు మనం ఇండస్ట్రీ తరపున మనందరం చాలా హ్యాపీ అనుకోవాలి. ఎందుకంటే చాలా స్కేర్సిటీ ఉంది కాబట్టి హీరోయిన్స్ ఇవన్నీ. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫిలిం. నెక్స్ట్ ఏంటంటే ఈ సినిమాని మేము ఇంకా చాలా బాగా ముందలు తీసుకెళ్తున్నాం. మీ వంతు కూడా మీరు కూడా దీన్ని చాలా పెనిట్రేట్ అయ్యేటట్టు దయచేసి కోఆపరేట్ చేయండి. డెఫినెట్గా ఇది ఒక మంచి సినిమాని ఆడియన్స్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆడియన్స్ చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలాగే ఈ సినిమాకి, ఈ మంచి సినిమాకి చాలామందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో టికెట్ రేట్లు పెంచడం కానీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు ఏమీ చేయలేదు. అంత నార్మల్ టికెట్ ప్రైజెస్లోనే ఉంది. మీ అందరికి అందుబాటు దీనిలోనే ఉంది. హ్యాపీగా వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యూర్ నాట్ సింగింగ్? ఓకే, మేము పాట వేస్తామండి, పర్లేదు, మీరు ఆ స్టెప్ వేస్తే సరిపోతుంది. Sorry. Hi everybody. Thank you so much for being here and supporting us today. Firstly, I want to start by saying thank you to my team for making me a part of such a beautiful story. Thank you Ravi Garu. Thank you Ram Garu. Thank you Mahesh sir. Without them, I wouldn't be Mahalakshmi, and I would really regret if I were not Mahalakshmi. So I'm very proud to be Mahalakshmi, and I always will be, because it's such a beautiful story. Thank you so much for all your wonderful reviews. I've read each and every one of them, and I can sense the love, and I hope you all spread the love. And at the same time, we went to the US tour, theater visits, and the amount of love the film has got is very overwhelming and very sweet, and I hope more people get to see this film. Thank you. ముందుగా ఇక్కడ విచ్ చేసిన మీడియా వారికి అందరికీ హాయ్. అండ్ ఫస్ట్ అసలు రివ్యూస్ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. చాలా ఏళ్ల తర్వాత చాలా పాజిటివ్ రివ్యూస్ వచ్చినాయి సినిమాకి. సో ఐఎమ్ సో గ్లాడ్ దట్ యూ గైజ్ లవ్ ద ఫిల్మ్. అండ్ ఇప్పుడు కొంతమంది షాక్ అవుతున్నారు, కలెక్షన్స్ అయినాయి అంటున్నారు, కానీ మేము ఫస్ట్ నుంచి అనుకుందే, నేను రవి గారు కానీ అక్కడ శశి గారు కానీ అందరూ డిస్కస్ చేసింది ఏంటంటే దిస్ సచ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. అండ్ ఇది అందరూ ఎక్కువ మంది జనాలు చూడాలి అనే మైండ్ సెట్తోనే తీసిన సినిమా ఇది. అండ్ కొన్ని పరిస్థితుల వల్ల నవంబర్ 2 డెడ్ సీజ్లో రిలీజ్ అవ్వాల్సి వచ్చింది. బట్ స్టిల్ వీ బిలీవ్ ఇన్ ద ఆడియన్స్. అండ్ చాలా అడ్డంకులు వచ్చినా సరే వీవర్ అందుకనే ఈ సినిమాకి జనరల్, నేను సినిమా ఎప్పుడు ప్రమోట్ చేయనంత ఈ సినిమాకి పుష్ చేశాను, బికాస్ దేర్ ఇస్ దిస్ పర్సనల్ కనెక్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ ఎందుకు పర్సనల్ అంటున్నానంటే, ఇప్పుడు దాకా చాలా సినిమాలు చూసాం, ఒక మదర్ అండ్ సన్ మధ్య ఎమోషన్ చూసాం, ఫాదర్ అండ్ డాటర్ మధ్య ఎమోషన్ చూసాం, లవర్స్ మధ్య ఎమోషన్ చూసాం, చాలా డిఫరెంట్ చూసాం. కానీ ఇలాంటి ఒక అన్టోల్డ్ ఎమోషన్, అంటే మన తెలుగు సినిమాకే బాగా పరిమితమైన ఈ స్టార్ అండ్ ఫ్యాన్ మధ్య ఉన్న ఎమోషన్ ఎక్స్ప్లోర్ చేస్తూ బై ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ హ్యూమన్ ఎమోషన్ అనమాట. సో ఒక మోస్ట్ బ్యూటిఫుల్ రిలేషన్, అంటే ప్రపంచంలో ఎక్కడా లేనిది మన దగ్గరే ఉంది, అలాంటిది మన వాళ్ళకి తెలియాలి అనే ఎమోషన్ ఎక్స్ప్లోర్ చేస్తూ తీసిన సినిమా అది. అండ్ తెలుగు సినిమా అంటేనే ఊరికే మాస్ కొట్టుడు, ఇందాక ఈయన కూడా అంటున్నారు కదా మాస్ కొట్టుడు అది ఇది అంటున్నారు, అవి కూడా తీయడం ఈజీ కాదు. బట్ స్టిల్ ఇలాంటి ఆనెస్ట్ సినిమా ఒకటి చేయాలి అని చేస్తున్న సినిమా ఇది. అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఇస్ ఆనెస్ట్, బీ ఇట్ ఆర్ ప్లానింగ్ కానీ, బీ ఇట్ హౌ ఆనెస్ట్ వీ వర్ డ్యూరింగ్ ఆ ప్రమోషన్స్ కానీ. ఎక్కువ కాదు తక్కువ కాదు, కరెక్ట్గా సినిమాలో ఏముందో అదే చెప్తా ఉన్నాం. అండ్ నవంబర్లో రిలీజ్ అన్న వెంటనే, నవంబర్ అంటేనే నాకు కొంచెం భయం ఎక్కువ, ఎందుకంటే మసాలాను ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు నేను వెంకటేష్ గారు కలిసి చేసినా సరే ద సీజన్ వాజ్ సో బ్యాడ్ దట్ మా ఇద్దరికి వస్తున్న బేసిక్ డే 1 కూడా అప్పుడు రాలంటే కొన్ని సీజన్స్ ఉంటాయి. కానీ ఆ పరిస్థితిలో చేసినప్పుడు ఒకటే గుర్తొచ్చింది నాకు, ఒకటే అన్నాను టీం అందరూ ఉండి, సినిమా చేస్తున్నప్పుడు హిట్ అవుద్దా ఫ్లాప్ అవుద్దా అని భయం వేస్తుంది అందరికీ, కానీ ఈ సినిమాకి మాత్రం ఇది మంచి సినిమా, ఇది గొప్ప సినిమా అని వెంటనే తెలుసుకుంటారా లేకపోతే కొంచెం లేట్గా తెలుసుకుంటారనే చూడాలి అనేది అనిపించింది. సో ఆల్ దీస్ థింగ్స్ వీ ఆల్రెడీ డిస్కస్డ్. అండ్ రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగా ఫస్ట్ డే 1 కొట్టేయాలి అనే ప్లాన్లో అయితే లేము ఎప్పటి నుంచో, బీట్ ద టికెట్ రేట్స్ కానీ, బీట్ ద సీజన్ దట్ వి రిలీజ్డ్ కానీ. ఇది ఫస్ట్ వీక్ స్లోగానే ఉంటుంది, నెమ్మదిగా పికప్ అవుద్ది అనుకుని తీసిన సినిమా. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే, నేను జనరల్ ఈ సినిమా ఆడియన్స్ బాగా రెస్పెక్ట్ చేస్తానండి. వాళ్ళు నచ్చలేదు రిజెక్ట్ చేశారు అంటే మళ్ళీ నేను రుద్దం దాన్ని, అందుకనే యూ సీ మీ సినిమాలో ఆడపోతే వెంటనే వెళ్ళిపోతాను. బట్ ఈ సినిమాకి ఫస్ట్ టైం ఆడియన్స్ నుంచే వస్తుంది, ఇంత మంచి సినిమా, ఇంత బాగుంది, ఇంకా పుష్ చేయండి అని వాళ్ళ దగ్గర నుంచి, మీడియా దగ్గర నుంచి
ఇప్పుడు టీఎఫ్ఐ ఫెయిల్యూర్ అనేది వస్తూ ఉంది, బట్ వాట్ ఐ జెన్యున్లీ బిలీవ్ ఇస్ టీఎఫ్ఐ విల్ నెవర్ ఫెయిల్ ఎనీవన్. సినిమా లవర్స్ మనం, ఇప్పుడు కాకపోతే ఎప్పుడోసారి దీని గుర్తింపు వస్తూనే ఉంటుంది, అండ్ ఏ సినిమాలకైనా సరే. బట్ ఈ సినిమాకి ఇప్పుడు ప్రమోట్ చేయడానికి కారణం ఏంటంటే 10 మంది చూస్తే 9 మందికి నచ్చింది, కానీ 10 మందే చూశారు అన్సీజన్ వల్ల. సో లాంగ్ రన్ ఉంటుందని నమ్ముతున్నాం. రేపు 20 మంది చూస్తే 18 మంది నచ్చుద్ది, 100 మంది చూస్తే 90 మందికి నచ్చుద్ది అనే నమ్మకంలో ఉన్నాం. సో దట్స్ వై వీఆర్ లైక్ వీ వాంట్ పుష్ దిస్ ఫిల్మ్ ఈవెన్ నౌ. అండ్ ఇప్పుడే నవంబర్ అయిపోయింది, డెత్ సీజన్ అయిపోయింది, ఇంకా నెమ్మదిగా జనాలు మళ్ళీ వస్తూ ఉంటారు, ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి, ఇప్పుడే వస్తూ ఉంటారు. సో దట్స్ ద రీజన్ వై వీ స్టిల్ వాంట్ టు పుష్ దిస్ ఫిల్మ్. ఆ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు ఆ 10 మంది చూసిన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఫీల్ అయ్యారో అది ఎక్కువ మందికి ఇవ్వాలనే తీస్తాం సినిమా. సో అందుకే వీ వాంట్ టు పుష్ దిస్ అండ్ వీ వాంట్ మోర్ పీపుల్ టు కమ్ అండ్ వాచ్ దిస్ ఫిల్మ్. అండ్ రవి గారు, మీరు అన్నట్టు ఈ సినిమా కాదు అనుకుంటే మాస్ కొట్టుడు అన్నీ కాకుండా అయ్యి తెస్తూ ఉంటారు, వాటితో బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఇలాంటి ఆనెస్ట్ ఫిల్మ్ అంటే మేము ఇలాంటి సినిమాలు తీయగలుగుతాం, మేము రైటింగ్ ఎంత గొప్ప సినిమాలు రాయగలుగుతాం, బీట్ రైటింగ్ కానీ, బీట్ ద వే ద పాయింట్స్ దట్ వీ సెలెక్ట్ కానీ, ఇలాంటి సినిమా తెలుగు సినిమాల్లో కూడా వస్తాయి అని చెప్పడానికి తీసిన సినిమా ఇది. అండ్ సో ఇలాంటి ఆనెస్ట్ ఫిల్మ్స్ కూడా ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉండాలి, ప్రజలు ప్రోత్సహిస్తారు, మీరు ప్రోత్సహిస్తూనే ఉండాలి. రేపు ఒక కథ, ఇలాంటి కథ ఆనెస్ట్ ఫిల్మ్ రాయాలి, పెన్ను పేపర్ మీద పెట్టాలి అని అంటే ధైర్యం ఉండాలి వాళ్ళకి. ఇలాంటి వాళ్ళు వింటారు, తీస్తారు అనేది, ఆ ధైర్యం అనేది ఈ సినిమా. అండ్ వివేక్ అండ్ మర్విన్, ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ యూ. ద కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ద కైండ్ ఆఫ్ ఆడియో దట్ యూ గైస్ హవ్ గివెన్, మీకు యూ హ్యావ్ అ లాంగ్ వే టు గో. అంటే బయటకు వెళ్ళినప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చాలా రోజులు తర్వాత ఎంత ఫ్రెష్గా వస్తుంది అంటే, వీళ్ళు ఫేస్లు చూస్తుంటేనే ఫ్రెష్నెస్ అనే పదం గుర్తొస్తుంది ఆడియన్స్కి. ప్రతి ఒక్కళ్ళు ఫ్రెష్నెస్ అనే పదం వాడుతున్నారు. అండ్ ఐ వుడ్ స్టిల్ బిలీవ్ దట్ యు ఆర్ ద న్యూ సౌండ్ ఆఫ్ తెలుగు సినిమా. నువ్వుంటే చాలే కానీ చిండుగుండ్లో కానీ కంపీట్ అవుతూ వెళ్తూ ఉంది. అండ్ ఐ వాజ్ స్పెల్ బౌండ్ బై ద కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ దే హవ్ గివెన్. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కూడా అంత ఫ్రెష్నెస్ ఉంటుంది అనుకోలేదు, వెరీ ఆనెస్ట్. అంటే ఏ మ్యాటర్ ఏం జరగకుండా ఊరికి లేపుదాం అనేది కాకుండా, ఎక్కడ ఎంతవరకు ఉండాలో అంతే ఉంచి, అండ్ సీన్లో కంటెంట్ పెరిగేలాగా. అండ్ ఇంకోటి కూడా కూడా చెప్పాను, థియేటర్లో లౌడ్నెస్ కాకుండా మనలో లౌడ్నెస్ పెరిగేలాగా ఉండాలి, మన లోపల కదలిక అనేది ఉండాలి అనుకున్నాం. దట్స్ ఆల్సో బికాస్ ఆఫ్ ద ఆనెస్ట్ ఫిల్మ్ అండి. అంటే మన సినిమాలు తీసేది ఊరికి ఎంటర్టైన్ చేయడానికి ఒక్కటే కాదు, పీపుల్ని ఇన్స్పైర్ చేయడానికి కూడా అనేదే ఈ సినిమా. ప్లస్ ఈ సినిమా కూడా అదే చేసింది. దర్స్ అ బ్యూటిఫుల్ మెసేజ్ ఇన్ ఇట్, అండర్ కరెంట్గా. అండ్ వీ వాంటెడ్ టు ఇన్స్పైర్ పీపుల్, ఒక మంచి ఇన్స్పిరేషన్తో బయటికి రావాలనే తీసే మంచి ఉద్దేశంతో తీసిన సినిమా ఇది. అండ్ లైక్ ఐ సెడ్, 10 మందిలో 9 మంది అది ఫీల్ అయ్యారు. అండ్ ఫస్ట్ టైం నాకు అసలు లాంగ్ లెటర్స్ అసలు వస్తూ ఉన్నాయి, లైక్ హౌ హార్ట్ టచింగ్ ఇట్ వాజ్, హౌ ఇట్ మేడ్ పీపుల్ ఎమోషనల్. అండ్ లాట్ ఆఫ్ రివ్యూస్ ఆల్సో గాట్ ఎమోషనల్. ఐవ్ సీన్ దోస్ వీడియోస్. అండ్ మహేష్, హీ స్టిల్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఆనెస్ట్ ఫిల్మ్ మేకర్స్. ఆ రైటింగ్ కానీ అది కానీ, చాలామంది రైటర్స్ దగ్గర నుంచి, డైరెక్టర్స్ దగ్గర నుంచి ఫోన్ కాల్స్ వచ్చినాయి, అసలు అలా రాశాడండి, అసలు అంత ఆనెస్ట్గా ఎలా రాశాడని. సో తెలుగు సినిమా డిజర్వ్స్ పీపుల్ లైక్ యూ. కంటిన్యూ ద సేమ్ వే. అండ్ భాగ్యశ్రీ బోర్సే, లైక్ ఐ సెడ్, ఒక రేర్ బ్రీడ్ అనమాట. గ్లామర్ డాల్గా కనపడుతూ అట్ ద సేమ్ టైం పర్ఫార్మెన్స్ ఇవ్వగలది. ఈ రెండుకి మించి అసలు ప్రమోషన్స్ అంటే, నా సినిమా అనౌన్స్ చేసుకునే హీరోయిన్స్, అంటే హీరోయిన్స్ని ప్రొడ్యూసర్స్ తెలుసు ఎలా అడుక్కోవాలో, ప్రమోషన్ రండి అని. తిని ముందుకు వెళ్ళిపోద్ది, నేను ఆ సినిమాని ప్రమోట్ చేయడానికి వెళ్తున్నాను, మీరు అందరూ వస్తారా అన్నట్టు అడుగుద్ది. ఆగమ్మ, వస్తున్నామని వెళ్ళాలి మనం. సో ఐ థింక్ తెలుగు సినిమా ఈజ్ బ్లెస్డ్ టు హ్యావ్ సమ్మన్ లైక్ యూ. అండ్ యా, ఆంధ్ర కింగ్ తాలూకా ఇస్ అ ఫిల్మ్ దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ టు మై హార్ట్. అండ్ ఇంకా దీన్ని పుష్ చేసి ఇంకా ఎక్కువ మంది, లైక్ ఐ సెడ్, 10 మందిలో 9 మంది నచ్చింది. ఇది ఎంతమంది 1000 మంది చూస్తే అంతమందికి 90% నచ్చుద్దని తెలుసు మాకు. అండ్ దట్స్ వాట్ వీ బీన్ సీయింగ్. అండ్ యా, సెకండ్ వీక్ ఇదే మేము హోప్ చేస్తున్నాం. అండ్ వీ హోప్ ద ఫిల్మ్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ ఎక్స్పీరియన్స్ దిస్ బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఆన్ ద బిగ్ స్క్రీన్. థ్యాంక్ యూ.